హలో నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఈ జిందగీ మీడియాలో మేము స్టాక్ మార్కెట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నాం. దానిలో భాగంగా మనం బిగినర్స్ ఉంటారు, దాదాపు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం సెబీ చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే 95% అందరూ లాస్లోనే ఉన్నారు. దాదాపు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే 60,000 కోట్ల రూపాయలు లాస్ అయ్యారట. అంటే సింపుల్, ఇక్కడ మనం చూడొచ్చు స్టాక్ మార్కెట్ ఎట్లా ఆడుకుంటుంది. మామూలుగా రిటైలర్స్ తోటి వాళ్ళను ఇట్లా ఆశ పెట్టినట్టే పెట్టి మొత్తం లాస్. మరి ఇందులో భాగంగా మనం ఒకటి 15 అంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు చాలా అంటే టైం ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్. మనం 1 మినిట్లో చేయొచ్చు, 5 మినిట్స్, చాలామంది 5 మినిట్స్లో చేస్తుంటారు. సరే 5 మినిట్స్ కంటే ఇంకా 15 మినిట్స్ హై టైం ఫ్రేమ్ వెళ్తే మనకు కాస్త అంటే ఈ ఎమోషన్స్ అనేవి తగ్గుతాయి. అందులో భాగంగా మనం ఈరోజు ఒకటి 15 మినిట్స్ కాన్సెప్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఈ 15 మినిట్స్ కాన్సెప్ట్లో మనం చాలా సింపుల్. ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో, ఎప్పుడు 9:15కు మార్కెట్ ఓపెన్ అవుతుంది, ఆ 9:15 to 9:30 మీరు ట్రేడ్ చేయకండి, సైలెంట్గా చూస్తూ కూర్చున్న తర్వాత ఇప్పుడు ఎక్కడన్నా తీసుకోండి. ఇప్పుడు మనం ఏదో ఒకటి తీసుకుందాం. ఇది 9:15 క్యాండిల్, ఇక్కడ చూడొచ్చు మనం. ఈ 9:15 క్యాండిల్ లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది లో. ఓకే, ఇక్కడ ఒకటి ఇది పెట్టుకోండి, మార్క్ పెట్టుకోండి. ఇక్కడ హై ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఒకటి మార్క్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఆ రోజు, ఓన్లీ ఆ రోజుకి మాత్రమే ఇది పనిచేస్తుంది, నెక్స్ట్ డే కాదు. ఇది ఆ రోజు, ఇది ఆ రోజు అంతా మార్కెట్ 23rd రోజు, జూలై 23rd మార్కెట్ ఇది ఇక్కడ వరకు ఉంది. సరే, ఇక్కడ చూడండి, అది ఆ రోజు లో అంటే 15 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది చాలా వరకు ఇది కొంచెం అంటే లాస్లు అనేది మనకు కొంచెం తగ్గిస్తా. అంటే మనకు మార్కెట్ ఎటు పోతుంది, బుల్లిష్ సైడ్ పోతుందా, బేరిష్ పోతుందా, పైకి వెళ్తుందా, కిందికి వెళ్తుందా అనే దానికి దీన్ని బట్టి చూడవచ్చు మనం. కానీ మనం ఇక్కడ చెప్పినంత ఈజీ ఉండదు. మార్కెట్ లైవ్లో చూస్తున్నప్పుడు అది ఆట ఆడుతుంటుంది, అటు ఆగి అందరినీ పైకి పోయినట్టే పోతుంటుంది. ఇట్లా పైకి పోతుంటుంది, తర్వాత లటుకున కింద పడిపోతుంది. తర్వాత మనం ఏం చేయలేం. సరే, ఇక్కడ చూడవచ్చు 15 మినిట్స్ క్యాండిల్, ఇది లో, ఇది హై. నెక్స్ట్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ చూడవచ్చు మనం ఫస్ట్. సరే, ఇప్పుడు మనం ఇది చేసుకున్న తర్వాత మనం 5 మినిట్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆల్రెడీ మనకు 23rd రోజు కదా మనం చూసింది. ఓకే, ఇది 23rd రోజు, ఇక్కడ చూడవచ్చు మనం. ఇది 23rd రోజు 15 మినిట్స్ క్యాండిల్ మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం, ఇక్కడికి వచ్చింది. ఇక నెక్స్ట్ క్యాండిల్ చూడవచ్చు మనము, ఈ పైకి వెళ్ళింది. ఇక్కడ మనం ఇంకా కొంచెం జూమ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ నెక్స్ట్ క్యాండిల్ మనకు ఓకే ఈ నెక్స్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ నెక్స్ట్ క్యాండిల్ ఇగో ఇది 1 2 3, ఇది 5th క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఈ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి అక్కడ క్లోజ్ కాలేదు, మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ మనకు బయింగ్ సైడ్ సిగ్నల్స్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా, ఇది ఇక్కడ క్రాస్ అయింది కదా, ఈ క్రాస్ దగ్గర మనం బై చేసి ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ కనుక పెట్టుకుంటే ఇంకేముంది, ఇక్కడ ఈ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది చూడొచ్చు, ఇక మంచి మూమెంటం ఇచ్చింది. ఇక 468 నుంచి దాదాపు ఆ రోజు ఇక్కడ చూస్తే మనం దాదాపు 100-130 పాయింట్ వరకు మనకు వచ్చింది. కాకుంటే మనం ఇమ్మీడియట్గా ఇక మళ్ళీ హై టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 23rd కదా. ఓకే, ఇక్కడ చూడొచ్చు 22nd. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం ఈ క్యాండిల్ లో కింద మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక ఇక్కడ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, కానీ దీన్ని ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్యాండిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే ఎగ్జిట్ కావచ్చు. అయిపోయింది, మనకు మినిమం ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ టెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా చూడవచ్చు మనం, నెక్స్ట్ డే కూడా అక్కడికే వచ్చి టెస్ట్ చేసింది. సరే, మనకు ఆ నెక్స్ట్ డే వరకు అవసరం లేదు, మనం
ఆ డే వరకే చూసుకుందాం. మీరు 15 మినిట్స్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, పైకి వెళ్ళింది. ఆ రోజు మనకి ఇక్కడ ఒక ఎంట్రీ వస్తుంది, కావాలంటే ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, సెకండ్ ఎంట్రీ. అంటే 2 ఎంట్రీస్ మనకు వచ్చినాయి ఆ డే. నెక్స్ట్ డే ఇంకో తర్వాత డే కూడా చూద్దాం మనం. ఇది 23rd రోజు, నెక్స్ట్ డే చూద్దాం. నెక్స్ట్ డే చూడండి, ఇది 15 మినిట్స్ క్యాండిల్లో, ఇది 15 మినిట్స్ క్యాండిల్ హై ఇక్కడ ఉంది. ఆ రోజు ఇక్కడ మళ్ళీ 5 మినిట్స్కి వెళ్తే ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఇది లో, ఇది హై. ఇది లోను ఇక్కడ వచ్చింది, కిందికి వచ్చింది, టెస్ట్ చేసి పైకి వెళ్ళింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇక్కడ వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది. ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇగో ఇంతవరకు మూమెంటం, కనీసం ఒక 30-40 పాయింట్లు నిఫ్టీలో మనకైతే ఈజీగా దొరికే ఛాన్స్ ఉంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్ క్యాండిల్ తోటి మళ్ళీ బ్రేక్ అయింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, సేమ్ మళ్ళీ అదే టెస్ట్ చేసింది, మళ్ళీ కిందికి వచ్చింది. అంటే ఇక్కడ సింపుల్, ఇక్కడ ఆశ పెట్టడం. అంటే ఆల్రెడీ లో వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ లో వచ్చింది కదా, ఇంతవరకు పడిపోయింది కాబట్టి మార్కెట్ రికవర్ అవుతుంది అనే సిగ్నల్స్ ఇచ్చింది. ఇక్కడ 1, 2, 3 3 బుల్లిష్ క్యాండిల్ పడ్డాయి, గ్రీన్ క్యాండిల్ పడ్డాయి. ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ రెడ్ క్యాండిల్ పడ్డది, చాలా దారుణంగా ఫాలో అయింది, ఇమీడియట్గా రికవర్ అయింది. అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఓకే ఇక్కడ లోన్ కూడా తినేసింది కాబట్టి ఇక మార్కెట్ పైకే వెళ్ళిపోతుంది అనుకుంటారు. చాలామంది ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళందరినీ పోగేసుకొని ఇమీడియట్గా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆట ఆడింది, గడాలన పడిపోయింది. ఇక్కడ చూడండి 12-15 ప్రాంతంలో మనకు మొత్తం పడిపోయింది, భారీగా పడిపోయినట్టు పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ ఎవరు ఉంటారు, ఇక్కడ ఆల్రెడీ చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఈ క్యాండిల్ చూసి ఓకే మంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఇక పైకే వెళ్ళిపోతుంది మార్కెట్. ఆల్రెడీ 3 గ్రీన్ క్యాండిల్ పడ్డాయి, ఇది ఓన్లీ వీళ్ళందరినీ తినడానికి మాత్రమే వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ రాదు, వెళ్ళిపోతుంది అనుకుంటారు. ఇక్కడ కూడా మార్కెట్ డ్రాప్ చేసి మళ్ళీ పడిపోయింది ఇంతవరకు. అంటే మంచి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మళ్ళీ టెస్ట్ చేసింది. మనం 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే అనుకున్నామో దాన్ని టెస్ట్ చేసిన తర్వాతనే మళ్ళీ ఫాల్ అనేది వచ్చింది. ఆ తర్వాత కాస్త రికవర్ అయింది. రికవర్ అయినప్పటికీ ఇక ఆ రోజు అంతే సంగతి. ఇక్కడ చూడొచ్చు మనం, ఆ రోజు మళ్ళీ ఈ క్యాండిల్ వరకే వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ టెస్ట్ చేసింది చూడండి. ఇక్కడ ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్, మూడు సార్లు టెస్ట్ చేసింది. అంటే మినిమం మూమెంటం అనేది మనము క్యాప్చర్ చేయొచ్చు. అంటే ఎక్కువ లాట్స్ వేసి చేయడం అనేది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు. మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉన్నప్పుడు తక్కువనే వేసి చేయడం అనేది అసలు నిజానికి ఆప్షన్ బైక్ అనేది మంచిది కాదు. కానీ ఎవరు వినరు కదా, కాబట్టి వాళ్ళ కోసం ఈ ఎడ్యుకేటెడ్ వీడియో. ఇక్కడ ఇంకోటి కూడా చూడవచ్చు, అట్లా చాలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ డే కూడా చూద్దాం మనం కావాలంటే. ఇక్కడ చూద్దాం మళ్ళీ. ఇక్కడ చూడండి, ఇది 15 మినిట్స్ క్యాండిల్, 9:15 క్యాండిల్ లో హై. ఓకే ఇక్కడ చూడొచ్చు, ఇది ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఆట ఆడింది. ఇక్కడ ఫస్ట్ 1-2 క్యాండిల్ ఆట ఆడింది. తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టెస్ట్ చేసింది, పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసింది, ఇంకా మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఇక్కడ ఇంతవరకు కూడా చూసుకోవచ్చు, మళ్ళీ ఇదంతా కూడా మూమెంటం అనేది ఇచ్చింది ఆ రోజు. ఇంతవరకు అంటే చూడొచ్చు మనం 24,276 నుంచి 24,420 వరకు, అంటే దాదాపు 150 పాయింట్స్ నిఫ్టీలో మనకు మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఈ క్యాండిల్ చూసుకొని మనము ఖచ్చితమైనటువంటి, ఈ క్యాండిల్లో మనం ట్రేడ్ చేయలేము, ఈ క్యాండిల్లో చేయొచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ రిజెక్షన్ వచ్చి ఇంతవరకు వచ్చింది కాబట్టి ఓకే, లోపలనే క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా చేయలేము. ఈ క్యాండిల్ చేయొచ్చు, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ దగ్గర తీసుకుంటే ఇక మనం స్టాప్ లాస్ ఇక ఆగి వెళ్ళిపోతుంది. మనకు ఎంత కావాలో మీరు మినిమం చూసుకోవాలి. ఇక పెద్ద దానికోసం చూసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ పైకి ఇంతవరకు పోయింది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, మనం మినిమం మూమెంటం అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా చూసుకోండి, కాన్సెప్ట్ చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంటుంది. ఓకే ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడ ఎక్కడనో చూద్దాం మళ్ళీ. ఓకే ఇక్కడ చూద్దాం అవన్నీ సార్. 26th ఓకే ఇక్కడ చూడండి, కావాలంటే ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఎక్కడ చెక్ చేసుకున్నా ఇది మంచిగా వర్కౌట్ అవుతుంటుంది. ఇంకా లో ఇట్లా ఇది
ఇది పెట్టుకున్న తర్వాత మీరు ఈ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లో టైం ఫ్రేమ్కి వెళ్ళినా కానీ ఇక్కడ చూడవచ్చు. ఇది 29th రోజు. ఇగో ఇది లో హై ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 1 టైం టేక్ చేసింది. ఇక్కడ ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే మీరు ఇక్కడ అంటే పైకి వచ్చింది, ఇది పైకి వచ్చింది కాబట్టి ఈ లో కంటే రిజెక్ట్ అయ్యి పైకి పోయింది. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే మీరు మినిమం మూమెంటం అయితే వస్తుంది, ఒక 10-20 పాయింట్ల మూమెంటం ఈజీగా వస్తుంది. ఇక్కడ కిందికి వచ్చింది, ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి ఇది మినిమం మూమెంటం వచ్చింది. ఈ క్యాండిల్ వస్తే ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, లేదంటే ఆ లోపల మీరు మినిమం అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ పోయింది, ఇది ఈ క్యాండిల్లో మనం ఏం చేయలేము. ఇక్కడ ఈ క్యాండిల్ వరకు కూడా మనం ఏం చేయలేము, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దగా అవుతుంది కాబట్టి మనం అంత రిస్క్ చేయలేము. వదిలేసేయండి, ఇక్కడ ఇదంతా వదిలేసేయండి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ రిజెక్షన్ వచ్చింది చూసారా, ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇదిగోండి మంచి మూమెంటం, ఇంత పెద్ద మూమెంటం మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది సింపుల్. ఈ కాన్సెప్ట్ ఫాలో కండి, మీరు చూడండి చాలా వరకు మీ లాసెస్ అయితే తగ్గుతాయి, కొంచెం ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటే. ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం కావాలంటే, మీరు ఎక్కడైనా చూసుకోండి. ఇది మంచి కాన్సెప్ట్, ఈ 15 minutes కాన్సెప్ట్. హైలో ఓన్లీ 9:15 క్యాండిల్ హైలో, ఇక మిగిలిన క్యాండిల్ కాదు. ఇది ఇక్కడ చూసుకోవచ్చు 9:15 క్యాండిల్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు ట్రేడ్స్ వస్తే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది 15 minutes క్యాండిల్. ఇక్కడ కూడా మనకు టచ్ కాలేదు, ఇక్కడ మనం ఏమి ట్రేడ్ తీసుకోలేము. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చాక టచ్ అయింది. సింపుల్, ఈ రిజెక్షన్ వచ్చింది కదా, దీని కింద కనుక మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక మినిమం మూమెంట్ అంటే ఒక 20-30 పాయింట్లు అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా మనకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ తీసుకోవచ్చు. ఇదిగోండి కరెక్ట్ మనది 15 minutes క్యాండిల్ ఎక్కడైతే ఉందో అక్కడనే టచ్ అయిపోతూ వచ్చింది. ఈ సింపుల్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ కింది వరకు మనకు వస్తుంది ఈజీగా, అంటే మినిమం మూమెంటం అనేది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడనే మనం ఎగ్జిట్ అవుతాం, ఇంతసేపు వెయిట్ చేయం కదా. ఇప్పుడు మనం 11:45కి ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 2:30 వరకు ఉన్నాం కదా, దాదాపు అక్కడనే మనకు అటు ఇటు ఊగి, అంటే ఇక్కడ మనం స్ట్రైక్ ప్రైస్ కూడా కొంచెం మంచి స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే మనకు మినిమం, అంటే ఎక్కువ డికే అనేది ఎక్కువ లేకుండా మనం స్ట్రైక్ ప్రైస్ అనేది తీసుకుంటే మనకు మినిమం మూమెంటం అయితే దొరికే అవకాశం ఉంది. లాస్లు అనేవి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఏదైనా సరే నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఎక్కడైనా తీసుకోండి. ఈ 15 minutes క్యాండిల్ 9:15 ఈ క్యాండిల్ ఏదైతే ఉంటుందో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇదిగో ఇక్కడ ఉంది కదా, దీన్ని కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకొని మీరు ఇదిగోండి. ఓకే, సింపుల్, చాలా సింపుల్ టెక్నిక్ ఇది. ఎక్కువ మీరు టెన్షన్ పడకుండా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఒక కొన్ని రోజులు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ ఉంది. కావాలంటే మీరు ఇక్కడ ఒక ఈ క్యాండిల్కే మీరు తీసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే చూడండి మినిమం మూమెంటం, అది ఎన్ని ఆటలను ఆడదు, కిందికి రాని పైకొని మన స్టాప్ లాస్ హిట్ అయితే ఇచ్చేసేయాలి, లేకుంటే అట్లే పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మంచి మూమెంటం వచ్చింది, ఇక్కడ మనం ఎగ్జిట్ కావచ్చు. కానీ ఎక్కువసేపు ఉండదు. ఓకే, ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్కడనో ఒక 100 పాయింట్లు 400 పాయింట్లు పోతుందని అనుకోవద్దు. మన టార్గెట్ ఎంత అయితే ఉందో, నిఫ్టీలో అయితే ఒక 20-30 పాయింట్లు తీసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వస్తే మీ అదృష్టం, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎక్కువ క్యాప్చర్ చేసుకోండి. కానీ ఎప్పుడు మనకు వచ్చినాయి మళ్ళీ మార్కెట్కి ఇవ్వద్దు కాబట్టి దానికి ట్రయల్ చేస్తూ వెళ్ళడమే బెటర్. ఇదిగోండి ఇక్కడ పడిపోయింది, మళ్ళీ ఇక్కడ రీస్టేట్ చేసింది, ఇంత మంచి మూమెంటం ఇచ్చింది. ఇక్కడ మన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది ఒక మంచి క్యాప్చర్. ఈ 2 లైన్ల మధ్య మంచి క్యాప్చర్ అనేది మనం చేసుకోవచ్చు. ఇక్కడన్నా చూసుకోండి, ఇదిగోండి ఏమాత్రం మూమెంటం లేని రోజు కూడా మనకి ఇది చాలా మంచిగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. మనకు మినిమం మూమెంటం అయితే ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఈరోజు పెద్ద మూమెంటం ఏం లేదు, ఇలా అయినప్పటికీ చూడొచ్చు మనం మన లైన్ ఖచ్చితంగా టెస్ట్ చేస్తాయి. ఇదిగోండి ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే మనం ఇక్కడ వరకు క్యాప్చర్ చేసుకోవచ్చు. సరే, ఒకవేళ ఎగ్జిట్ కాకపోతే మన స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకు ఎంట్రీ లేదు, ఈడికి వచ్చినాక వచ్చింది. సరే, టచ్ కాలేదు కాకపోతే రిజెక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని తీసుకుంటే ఇంతవరకు వచ్చింది. మినిమం మూమెంటం అంటే కనీసం బ్యాంక్ నిఫ్టీలో చూస్తే మనకు ఒక 200 పాయింట్లు, నిఫ్టీలో ఒక 100 పాయింట్ల మూమెంటం, చిన్న మూమెంటంను క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది ఈ 15 minutes
కాన్సెప్ట్ అనేది మనకు చాలా మంచిగా వర్కౌట్ అయ్యేటువంటిది. కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లాస్ ఎక్కువ వస్తుందో మీరు చిన్న చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళి ఎక్కువ ట్రేడ్లు తీసుకొని ఒకటే రోజు లాస్ కాకుండా దీన్ని 1, 2, 3 వరకు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. వస్తే చిన్న చిన్న స్టాప్ లాస్లు ఉంటాయి. 20 బ్యాంక్ నిఫ్టీలో అయితే 20 నుంచి 30 పాయింట్లు, నిఫ్టీలో అయితే 10 నుంచి 15 పాయింట్లు మాత్రమే స్టాప్ లాస్ ఉంటుంది. కాబట్టి మీకు కనీసం 1:1, 1:2 అనేది ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు లాస్లు అనేది రికవర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది ట్రై చేయండి. మీకు అనవసరంగా ఎక్కువ ట్రేడ్ చేసి లాస్ కాకుండా ఈ మినిమం మూమెంటం తోటే మీరు కాస్త సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ట్రేడ్ చేస్తారో నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, ఫిన్ నిఫ్టీలో కానీ ఎక్కడైనా ఇదైతే మంచి వర్కౌట్ అయితే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి మీరు కూడా టెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.